రాసిన అద్భుతమైన కీర్తనలో ఇది ఒక అద్భుతమైన కీర్తన. నిమిషమెడ తెగక హరి నిన్ను తలచి. అంటే ఒక్క నిమిషం కూడా నీ హృదయం హరిని విడిచిపెట్టకూడదు. అక్కడ హరి అంటే ఎప్పుడు కూడా హరి హరి అని గోల పెట్టడం కాదు. హృదయం ఎప్పుడు సంపూర్ణంగా ఆ శ్రీనివాసుడితో అనుసంధానమై ఉండడం. నీకు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా కళ్ళలో కూడా నువ్వు ఆయన్ని, ఆ చైతన్యానికి అనుసంధానమై ఉండడమే నిమిషం ఎడతెగక. ఓకే, నిమిషం కూడా పోనీయకుండా ఆ శ్రీవారిని నువ్వు సదా కనెక్ట్ అయి ఉండాలి. ఇందులో అద్భుతమైన చరణాలు రాశారు అన్నమాచార్య. ఒకసారి పరిశీలిద్దాం. మమత నీ మీదనే మరిపి బతుకుడ గాక. అంటే మమత శ్రీవారి మీద ఉండాలి. పిల్లల మీద, భర్త మీద, బంధువుల మీద మమత ఉంది మనకి. మమత అంటే అటాచ్మెంట్, బంధం అన్నమాట. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నీ వాళ్ళు అని. ప్రతిదానికి ఎండ ఉంటుందా ఉండదా? మీ జీవితంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఎంతోమంది పరిచయం ఉంటారు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. వాళ్ళు ఉన్నారా? వెళ్ళిపోయారు లేదా? వాళ్ళ సమయం రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు. భౌతికంగా వెళ్ళిపోవచ్చు, లేదా దూరంగా వెళ్ళిపోవచ్చు. అవునా కదా? మీ జీవితంలో వీళ్ళు నా వాళ్ళు అని మమత పెట్టుకున్న వాళ్ళందరూ ఎక్కడున్నారు చూపించండి. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఏదో రోజు వెళ్ళిపోతారు, లేదా మీరన్నా వెళ్ళిపోతారు. అంటే ఈ భార్య, బిడ్డ, భర్త, పిల్లలు అంతా కూడా మన యొక్క కర్మ రుణాలు బట్టి వచ్చారు. వాళ్ళు మమత తిరగానే వెళ్ళిపోతారు. అంటే నువ్వు ఎవరి మీద పెట్టాలి మమత? హరి మీద పెట్టాలి. వ్యక్తుల మీద పెట్టకూడదు. అది దానికి లిమిటేషన్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. హరికి ఉందా ఎక్స్పైరీ డేటు? ఉందా? లేదు కదా. శ్రీవారికి ఎక్స్పైరీ డేట్ లేదు. కాబట్టి నీ మమత ఆయన మీద పెట్టాలి అంటున్నాడు అన్నమాచార్యులు. అలాగ మనం ఎందుకు పెట్టము అంటే దానికి కారణాలు చెప్తున్నాడు. నిద్రతో కొన్నాళ్ళు, నేరములు కొన్నాళ్ళు. నిద్రపోతాం. నిద్రపోవడం అంటే ఏంటంటే ఎరుకు లేకుండా ఉండడం. ఎవరైతే అవేర్నెస్ లేదో వాళ్ళందరూ నిద్రపోతున్నట్టే. వాళ్ళు అది ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి నిద్రపోతున్నారు, నిద్రలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ చైతన్యం మేల్కోలేదు. ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మాంసాహారం తింటావా? నువ్వు తింటావా? నువ్వు ఎందుకు ఇంతకుముందు తిన్నావా? ఇంతకుముందు తిన్నావు కదా, ఇప్పుడు తింటున్నావా? ఎందుకు తిన్నట్లా? నువ్వు అప్పుడు నిద్రపోయావు, ఎరుక లేదు నీకు. నిద్రపోవడం అంటే భౌతిక నిద్ర కాదు, ఎరుకు లేకుండా నిద్రపోవడం. అంటే ఎరుకు లేకుండా ఉండడమే నిద్ర, నిద్రావస్థ అంటారు దాన్ని. గుడాకేశ అంటారు. గుడాకేశ అంటే అర్థం ఏంటంటే మేలుకొని ఉండేవాడు, సదా మేలుకొని ఉండేవాడు. గుడాకేశ అంటే దాని అర్థం, మీరు కొంతమంది రాత్రంతా ధ్యానం చేసేయడం, లేకపోతే రాత్రంతా మేలుకొని ఉంటే గుడాకేశ అనుకుంటారు. కాదు, గుడాకేశ అంటే 365 రోజులు 24/7 నువ్వు ఎరుకుతో ఉండడము. నిద్రలో నేను తట్టినా ఎరుకుతో ఉండడము, ఎరుకుతో మాట్లాడడము, ఎరుకుతో పని చేయటము, ఎరుకుతో ఆలోచించటము, ఎరుకుతో చర్యలు చేయటము, ఎరుకుతో ఆనందించటము, ఎరుకుతో తినడము, ఎరుకుతో తాగడము. అది గుడాకేశ. నిద్రను జయించిన వాడా. నిద్ర అంటే ఏంటి? ఎరుక. ఎరుకు కోల్పోవడమే నిద్ర. ఎందుకు హత్యలు చేస్తున్నారు? వాడు ఎరుకు కోల్పోయాడు అంటే నిద్రలో ఉన్నాడు. వాడి చైతన్యం మేల్కోలేదు, నిద్రపోతుంది. అది చైతన్యం మేలుకుంటే అలాంటి పని చేయడం. మీ అందరి చైతన్యాలు మేలుకున్నాయి. అవునా, నేను చికెన్ మటన్ తింటున్నానా, ఎంత తప్పు చేశాను పాప, అది ఎంత బాధపడుతుంది, మీరు ఆపేశారు. ఇంకా తింటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు నిద్రలో ఉన్నారు. చూసారా? అది నిద్ర అంటే. అంతేగా నిద్ర అంటే మంచం మీద పడుకొని ఏసీ వేసుకొని పడుకొని నిద్రపోయేది నిద్ర కాదు. అందుకని అన్నమాచార్యులు ఏమంటున్నాడంటే నిద్ర చే కొన్నాళ్ళు. ఎంత అద్భుతమైన పదమో చూడండి. ఇది చప్పట్లు కొట్టండి దీనికి. కొన్ని రోజులు, కొన్నాళ్ళు అలా గడిపేసాం. ఇప్పుడు చూడండి, ఒకసారి జీవితం చెక్ చేద్దాం. మొన్నటిదాకా నిద్రపోయి ఉన్నాం కదా. నిద్ర చే కొన్నాళ్ళు. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. ఓకే, నేరముల కొన్నాళ్ళు. నేరాలు చేసాం లేదా? వాడిని విని తిడతా ఉంటాం, అది కూడా నేరమే. పక్కవాడి జీవితం చూస్తున్నారు, అది కూడా నేరమే. పక్కవాడి గురించి ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు, అదన్నీ నేరాలే. ఇక్కడ నేరాలు కాకపోవచ్చు, విశ్వంలో నేరాలు అవన్నీ. విశ్వంలో కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాల్లో నేరం అది. అందుకని నిద్రతో కొన్నాళ్ళు, నేరములతో కొన్నాళ్ళు, ముదిమిచే కొన్నాళ్ళు. ముదిమి అంటే ముసలితనం, వృద్ధాప్యంతో. అయిపోయింది. 40 దాటితే మీ సినిమా అయిపోయినట్టే. 40-50 దాటితే ఇంకేం లేదు. నువ్వు 25 ఏళ్ళప్పుడు ఎంత ఉత్సాహంగా ఉండేదానివి, దగ్గర దూకేదానివి, ఇంటి పనులన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు యాడ్ చేస్తారు. 40కి వచ్చారు, ఇంకేంటి?
ఫోర్స్ తగ్గిపోతుంది. ఇంకొంచెం పెరిగితే 50, ఇంకొంచెం పెడితే 60, ఇంకొంచెం 70, అయిపోయింది. ఇంకా ఇలాగ ఒక ఆత్మ నిద్రపోయి కొన్నాళ్ళు, మదంతో కొన్నాళ్ళు, వృద్ధాప్యంతో కొన్నాళ్ళు, పనికి మాలిన మాటలతో కొన్నాళ్ళు జీవిస్తుంది. ఇంకా హరిని ఎలా గమనిస్తాం, ఎలా పట్టుకుంటాం? ఇక్కడే ఉన్నాడు ఆయన, ఎక్కడో లేడు. మళ్ళీ మీరు ఏ కొండల్లోకి పోయి ఎతకాల్సిన పని లేదు, నీతోనే ఉన్నాడు అంటున్నాడు. కదిసి కోరినను గతకాలము వచ్చనే. గతకాలం వస్తుందా చెప్పండి? నీ బాల్యం వెనక్కి తేగలవా? నువ్వు తేగలవా చెప్పండి? ఒక్కరోజు వెనక్కి వస్తుందా? ఒక్క సెకండ్ వెనక్కి వస్తుందా? అంత విలువైనది కాలము. అందుకని ఎంత కోసినా, ఎంత తగలబెట్టినా, మీరు తలకాయ నేలకేసి కొట్టుకున్నా కాలం వెనక్కి రాదు మిత్రులారా అంటున్నాడు అన్నమాచార్యులు. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, మదినే ఉండి ఏ మరక బతుకుటుగాక. నీ యొక్క మైండ్లో మరక లేకుండా బతుకుటుగాక. మైండ్లో ప్యూర్ కాన్షియస్లో ఉండాలి. మన చైతన్యం ఎప్పుడు విశాలంగా ఉండాలి. హృదయంలో ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు. మరకలు లేకుండా జీవించాలి. మరక ఉందో లేదో నీకే తెలిసిపోతాయి. దానికోసం మళ్ళా పెద్ద ఇదేం లేదు. అందుకు మళ్ళీ ఏం చెప్తున్నాడు, ధనమ వెంట తగిలి. మొత్తం కొంత కాదు, అది మొత్తం అదే. ధనం తప్ప ఇంకేమన్నా మనకి మైండ్లో? ఎట్టయినా సంపాదించాలి, సత్యలోపు సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. 100 వస్తే 1000, 1000 వస్తే 2000, 2000 వస్తే 10,000, 10,000 వస్తే 1,00,000, 1,00,000 వస్తే 10 లక్షలు, 10 లక్షల కోట్లు. ఎక్కడ పరుగు పరుగు పరుగు. దాని నుంచి ఒకదాని నుంచి ఒకటి తగులుకుంటూ ఉంటాయి. ధనమ వెంట కొన్నాళ్ళు, ధాన్యమునకు తగిలి కొన్నాళ్ళు, తనవారి తగిలి కాతురులై. అంటే తనవారు అంటే ఎవరు? మన కులం వాళ్ళు, మన మతం వాళ్ళు, మనవాళ్ళు. అహంకారం పెరిగిపోతుంది. నాకు పెద్ద మంది మార్బలం ఉంది, నాకు చాలా సైన్యం ఉంది, నాకు నా వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను పిలిస్తే 100 మంది వస్తారు. నీ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు, పదవి డబ్బు ఉన్నప్పుడు వస్తారు, అవి రెండు పోగానే పోతారు. అప్పుడు తెలుస్తుంది నీకు. వీటిలో కొన్నాళ్ళు ఆయన టైం అంతా మనం ఎలా వేస్ట్ చేస్తున్నామో చెప్తున్నాడు అన్నమాచార్యులు వారు. మన సమయాన్ని మనం ఎలా వృధా చేస్తున్నామో చెప్తున్నాడు. ధనం వల్ల కొంతకాలం ధాన్యం బుక్కు, కొంతకాలం తనవారి వల్ల కొంతకాలం కాతరుడై, అంటే అహంకారంతో కొంతకాలము ఇలా గడిపేస్తున్నాము. నిద్రతో కొంతకాలము, అహంకారంతో కొంతకాలము నేరాలు చేస్తూ, కొంతకాలము వృద్ధాప్యంతో, కొంతకాలము పొగరుతో, కొంతకాలము. ఇన్ని చేశారా నాయనలారా? కాలాన్ని కదిసి కోసిన కాలం, గడిచిన కాలం వస్తుందా అని అడుగుతున్నాడు మనల్ని. ఆయనకి తెలియక కాదు, మనకు తెలియజెప్పడానికి అంటున్నారు. అని ఫైనల్గా ఏమంటున్నాడు చూడండి, కనుకలిగి శ్రీ వెంకటనాథ కాతువే. కనుకలిగి శ్రీ వెంకటనాథ కాతువే, కొనసాగి నిన్ను కొలిచి బతుకుటగాక. కనుకలిగి, కను అంటే తాడై. ఎప్పుడైతే మీకు ఇదంతా అర్థం అవ్వాలంటే మీకు తాడై రావాలి, కన్ను రావాలి, కళ్ళు కాదు. ఆయన కను కలిగి అన్నాడు కానీ కళ్ళు కలిగి అంటలా. కను అంటే తాడై. అంటే నీ దివ్య చక్షుతో ఎప్పుడైతే శ్రీవారిని చూస్తావో, ఎప్పుడైతే ఆ చైతన్యానికి అనుసంధానం అవుతావో, ఎప్పుడైతే ధ్యానం చేసి ఆ దివ్య చక్షు విపార్జితం చేసుకుంటావో, అప్పుడు శ్రీ వెంకటనాథ కాతువే, ఆయన కాసుకుంటాడు నిన్ను. ఆయన ఆల్రెడీ కాసుకుంటున్నాడు నిన్ను. నువ్వే ఆయన పట్టించుకోకుండా అటు ఇటు తిరుగుతున్నావు. నీ పక్కనే ఉంటాడు, నువ్వే ఎవడరా నువ్వు అంటావు. బాబాజీ కథ తెలుసు కదా, హాజీరామ్ బాబాజీ కథ తెలుసా మీకు? హాజీరామ్ బాబాజీ చూడలేదా? నమో వెంకటేశ్వర సినిమా చూసారా లేదా? అందులో నాగార్జున ఉంటాడు కదా. ఇప్పుడు తెలిసింది, చూసారా? హాజీరామ్ బాబాజీ అని తెలియలేదు, నాగార్జున అనగానే తెలిసింది. నష్టపు జీవితాలు. హాజీరామ్ బాబాజీ వెళ్ళి ధ్యానంలో కూర్చుంటాడు. వాళ్ళ గురుగారిని అడుగుతాడు, ఎలాగైనా సరే నేను శ్రీవారిని చూడాలి, నా జన్మ ధన్యం చేసుకోవాలి, ఒక్కసారి నేను ఆ స్వామిని చూడాలి అంటాడు. సరే తపస్సేనా, వెళ్ళి ధ్యానం చేసుకో, ఇంకేముంది, కను కలిగితేనే కనపడతాడు. కను కలిగి, చూసారా, నీ కను కలిగితే కనపడతాడు ఆయన అన్నాడు. వెళ్ళి అడవిలో కూర్చొని ధ్యానం చేస్తుంటాడు. ఆకలి దప్పులు మర్చిపోతాడు, ఇంకా ఎండిపోతూ ఉంటాడు. ఓకే, అప్పుడు ఒక పిల్లోడు వస్తాడు, వచ్చి పొలాలు పట్టుకొని వస్తాడు. పట్టుకొని వచ్చి లేపుతాడు, నాయన లే ఏం చేస్తున్నావు నువ్వు అడవిలో, ముందు కొంచెం ఎంగిలిపడు, ఆహారం తిన్నాయన, శరీరం నిలవాలి కదా అంటాడు. అంతే బుస్మని కోపం వచ్చేస్తుంది. ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేసావురా మూర్ఖుడా, ఓ పిల్లగాడా, పనికి మళ్ళినోడా అని తిడతాడు అబ్బాయిని. నువ్వు ఇంక అసలు రావద్దు, ఇక్కడికి వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, నేను ధ్యానం చేసుకుంటున్నాను, నన్ను ఎందుకు కదిలించావు, నేను నా వెంకటేశ్వర స్వామి కోసం చేస్తున్నాను అంటాడు. వెంకటేశ్వరం తర్వాత వస్తాడులే, ముందు నువ్వు బతకాలి కదా, తిండి తినవయ్యా బాబు అంటాడు. తిడతాడు,
ఎప్పుడు రావద్దు నా దగ్గరికి అంటాడు. నిజంగా చెప్తున్నావా అంటాడు. నిజంగా చెప్తాను. రావద్దు అంటే సరే నాన్న రానులేని వెళ్ళిపోతాడు. ఇంకా కూర్చుంటాడు, ధ్యానం కుదరదు. పోయింది కదా అంతా, డిస్టర్బ్ అయిపోయాడు. గురుగారి దగ్గరికి వస్తాడు. గురుగారండి నేను ఏమైనా అప్పుడే వచ్చా ఉంటాడు. గురుగారండి ఒక 1 నెల రోజుల పాటు చేశానండి, బాగా కుదురుతుంది, శరీరం శుష్కించిపోయింది. అప్పుడు ఒక పిల్లగాడు వచ్చాడు, పిల్లగాడు వచ్చి నన్ను లేపాడు. ఆ పిల్లోడు తిన్నాయన అన్నాడు. తిన్నాయన అంటే నేనేం చేశానంటే ఆ పిల్లని తరిమేశాను అంటాడు. ఒరే మూర్ఖుడా, అడవిలో నువ్వు చచ్చావో బతికావో ఎవడో పట్టించుకోడు. ఊళ్ళోనే పట్టించుకోరు, అడవిలో పట్టించుకుంటారు ఎవరన్నా? అలాంటిది నువ్వు తిన్నాయినా అని ఆహారం తెచ్చాడంటే వాడు ఎవడరా? వాడేరా శ్రీవారు అంటాడు. అంతే, చప్పలు కొట్టండి. నీకోసం ఒక తెలియని వ్యక్తి ఆహారం పట్టుకొచ్చి తిను నాయన అన్నాడంటే ఎవరు? వాడేరా వెంకటేశుడు. నువ్వు ఎంత మూర్ఖుడివి అంటాడు. అంతే, గుండె జారిపోతుంది. అయ్యో నేను రావద్దని శాపనార్థాలు పెట్టాను, నా తిట్టేశాను, అయ్యో ఎంత పని చేశాను అనుకొని పరిగెడతాడు. తిరుమల వస్తాడు. బాలాజీ 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 అని ఎతుకుతూ ఉంటాడు ఆ పిల్లోడి కోసం. రాడు. ఆ పిల్లోడు కనపడ్డావు, ఇందులోకి వెళ్ళిపో. ఇంకా చూడు, ఆయన ఇరికించడానికి ఆ పిల్లోడి రూపంలో టెంపుల్లోకి వెళ్తాడు. అదిగో అతనే ఆ పిల్లోడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడే వస్తాడు అని కూర్చుంటాడు. ఈసారి బాలాజీ ఏ రూపంలో వస్తాడు తెలుసా? ఏ రూపంలో వస్తాడు? అనుష్క రూపంలో వస్తాడు. చూడలేదా సినిమా? సినిమాలు కూడా చూడరు మీరు, సినిమాలు బాగా చూడండి. అనుష్క రూపంలో వస్తాడు. నాయన ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఎందుకు ఎంగిలిపడ్డు, దా నువ్వు నీకు భోజనం పెడతావురా. లేదు నేను నా బాలాజీనే చూడాలంటాడు. చూసారా? ఆమె ఎవరు? నీకోసం వచ్చి, ఒక స్త్రీ వచ్చి నీకోసం ఆకలి తప్పులు తిన్నాయినా, ఇక్కడ ఇంత చీకట్లో ఉండకూడదు, జంతువులు ఉంటాయి అని చెప్తుంది. అతనే బాలాజీ. కానీ మళ్ళా మాయలో పడిపోతాడు. ఆడే కూర్చుంటాడు. వెళ్ళిపో అవతలకి అంటాడు. అనుష్కనే. మనమైతే అంటామా? రా అనుష్క నువ్వు అంటావు వెళ్ళిపో అని, నువ్వు కూడా ఉండమ్మా అంటావు. సరే, మొత్తం మీద బాలాజీ 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 అని కూర్చుంటాడు. తెల్లారే విలన్ వస్తాడు. ఒరే ఈడెవడో రాత్రిళ్ళు ఇక్కడ ఉండి దొంగ నగలు కొట్టేయడానికి మన లెక్కలు డొక్కలన్నీ చూస్తున్నాడు ఈడు ఎవడో అని చెప్పేసి పొద్దున్నే వచ్చి వాళ్ళందరూ కొడతారు. కొడుతుంటే అప్పుడు ఏనుగు రూపంలో వస్తాడు. చూసారా? ఈసారి బాలాజీ ఏ రూపంలో వచ్చాడు? ఏనుగు రూపంలో వచ్చాడు. అందుకని ఆయన హాది అంటే ఏనుగు, హాదీరామ్ బాబాజీ అంటారు. తర్వాత ఆయన ఇంకా సత్యం తెలుసుకొని ఓహో నేను ఏ పని మీద వచ్చాను, ఆ పని చేస్తాను అని చెప్పేసి అందరిలో బాలాజీ ఉన్నాడు, అన్నింటిలో బాలాజీ ఉన్నాడు, సర్వవ్యాప్తమై ఉన్నాడు అని అప్పుడు అర్థమవుతుంది దానికి. అతను జైలు వేస్తారు. చెరుకుగడ్డలన్నీ తెల్లారిపాటికలు తినేయాలంటాడు. పనిష్మెంట్ వేస్తారనమాట. లేకపోతే నీకు ఉరి తీస్తూ ఉంటారు. రాత్రికి ఏనుగు వచ్చింది చెరసాల్లోకి. ఏనుగు వచ్చి మొత్తం తినేసి వెళ్ళిపోద్ది. ఏనుగు గేంకారం వినపడుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఆయన మహనీయుడురా ఈయన అని అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైందో లేదో కానీ బాబాజీ, ఆదిరామ్ బాబాజీకి అర్థమవుతుంది. ఓ శ్రీవారి అనేక రూపాల్లో ఉంటాడు, ఏ రూపంలో అయినా ఉంటాడు, ఏ రూపంలో అయినా వస్తాడు, సడన్గా వస్తాడు, నీకోసం ఆలోచిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నీకోసం మాత్రమే ఆలోచిస్తాడు, నీకు ఇంకా ఏదో చేయాలని చూస్తుంటాడు. అందుకని మూర్ఖులారా కళ్ళు తెరవండి, కను కలిగి శ్రీ వెంకటేశ్వరుడా. ఎంత అద్భుతమైన చరణం చూడండి. కను కలిగి, కను అంటే దివి చక్షు. చెప్పండి, కను కలిగి శ్రీ వెంకటనాథ కాతువే అంటే వెంకటేశ్వర నిన్ను కాయాలంటే నువ్వు కను కలిగి ఉండాలి. కను అంటే తాడే. ధ్యాన సాధన చేస్తే తాడే వస్తుంది. బాగా ధ్యానం చేయండి. అందుకని ఆయన చెప్పినట్టుగా కాస్త ప్రతి నిమిషం ఆయన స్మరిస్తూ హృదయం అంతా ఆయన నింపుకుంటూ మమత ఆయన మీద పెట్టి కాస్త ఆ మొగుడు మీద, పిల్లల మీద, వంటగది మీద, ఆస్తుల మీద, ఆ కోడల మీద, ఆ కూతురు మీద, అత్త మీద అన్నీ పక్కన పెట్టి మమత నీ మీదనే, మమత ఆయన మీద పెట్టండి. వస్తాడు. ఎందుకు రాడు? ఆదిరామ్ బాబాజీకి వచ్చినాడు, నీకు రాడా? ఆయన ఏమన్నా పెద్ద గొప్పవాడా? మనం ఏమన్నా అల్పులమా?
అందరూ సమానమే కదా శ్రీవారి దృష్టిలో. మరి మీకెందుకు రాడు? నాకు వచ్చాడు తెలుసా, శ్రీవారు నా కోసం వచ్చాడు. చెప్పలు కొట్టాడు నాకు. మరి నేను పెద్ద గొప్ప, మీకోసం వస్తాడు. ఎందుకు రాడు? ఈ బోడి వంశీగాడి కోసం వచ్చినప్పుడు నీకోసం ఎందుకు రాడు చెప్పండి? అంటే చప్పట్లు ఎందుకు కొట్టారు బోడి వంశీగాడు అన్నందుక? ఎవరి కోసమైనా వస్తారు. ఎవడైనా ఆయనకు ఒక్కటే. ఆయన దేహంలో దేహస్థితిలో చూడడు, ఆత్మస్థితిలో చూస్తాడు. నువ్వు పరమ భక్తుడువా, పరమ గురువా కాదు, నువ్వు పట్టుకోవాలి. కను కలిగి శ్రీ వెంకటనాథుడా, నువ్వు కను కలిగి ఉండాలి. ఆయనకు కాదు కను, ఆయనకు ఆల్రెడీ కను ఉంది, తోడే ఉంది, ఆయన తోడే మాస్టరే. నువ్వు నీ తోడే ఓపెన్ చేయి. తోడే కావాలంటే ఏం కావాలి ఆయన క్లియర్గా చెప్తున్నాడు. నిమిషము కూడా వదలకుండా హరినే తలవాలి, శత్రువుని కూడా హరిలాగే చూడాలి. ఓకే, మళ్ళా ఏం చెప్తున్నాడు చూడండి. తర్వాత నిద్ర తగ్గించండి. నిద్ర అంటే అవేర్నెస్లోకి రండి, ఎరుకుతో ఉండండి. తర్వాత నేరాలు చేయకండి, హింస చేయకండి, జీవుల్ని చంపకండి, ప్రతి దాన్ని ప్రేమతో చూడండి, ఎవరిని మాటలతో చేతలతో హింస పెట్టకండి. తర్వాత ముదిమి అంటే మీ యొక్క బద్ధకాన్ని, వృద్ధాప్యం అంటే బద్ధకం అనమాట, బద్ధకాన్ని, మీ యొక్క లాలసతని, మీ యొక్క వాటిని తగ్గించుకోండి. తర్వాత మోహాలు తగ్గించుకోండి, మోసం చేయడం తగ్గించుకోండి, మోసపోవడం తగ్గించుకోండి. మోసపోవడం కూడా బుద్ధిలేనితనమే. నేను ఎవడు మోసపోమన్నాడు? నీకు ఆశ ఉంది కాబట్టి మోసపోయావు, అది తగ్గించుకోండి. తర్వాత కాలాన్ని మది ఉండి మరక బతుకులు బతకండి. మరక బతుకంటే అర్థమైంది కదా? మరక బతుకంటే ఏంటంటే నిన్ను నువ్వు అదో జీవితం అనుకుంటాం. అదో జీవితం అనుకోవడమే అది మరక బతుకు. నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోకు, నిన్ను నువ్వు ఎప్పుడు తప్పు పట్టుకోకు, అలా పట్టుకునే పరిస్థితి తెచ్చుకోకు. ఓకే, ప్రతిరోజు నిన్ను ఉన్నతంగా చూడాలి. తర్వాత మళ్ళా ధనం వెంట పరిగెట్టకు, ధాన్యముకు తగలకు, తనవారి తగిలి, తనవారంటే మీ బంధుప్రీతి, అవన్నీ తగ్గించండి. తర్వాత ఇవన్నీ చేస్తే కను కలిగి శ్రీ వెంకటేశ్వరుడా నాదుడా కాతువే అంటే ఆయన వచ్చి నిన్ను కాచుకుంటాడు. అప్పుడు కొనసాగి నిన్ను కొలిచి బతుకుటగాక. కొనసాగి అంటే నీ జీవితం అంతా ఇంకా ఆయన కొలుస్తూ బతుకుతావు అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన కీర్తన రాజ్యం ఇది, చెప్పలు కొట్టండి దీనికి. అన్నమాచార్య రాసిన అద్భుతమైన కీర్తనలో ఒక దివ్యమైన నిమిషమేడ తెగక హరి నిన్ను తలచి నిమిషమేడ తెగక హరి నిన్ను తలచి మమత నీ మీదనే మరపి బతుకుటగాక. నిమిషమేడ తెగక హరి నిన్ను తలచి నిమిషమేడ తెగక హరి నిన్ను తలచి మమతని మీదనే మరపి బతుకుటగాక. నిమిషమేడ తెగక హరి నిన్ను తలచి మమతని మీదనే మరపి బతుకుటగాక. నిమిషమేడ తెగక హరి నిన్ను తలచి నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు ముదిమిచే కొన్నాళ్ళు మోసపోయి
కదిసి కోరినను గతకాలంబు వచ్చునే. కదిసి కోరినను గతకాలంబు వచ్చునే. మది మదినేయుండి ఏ మరగవదు కోటగాక. కదిసి కోరినను గతకాలంబు వచ్చునే. మది మదినేయుండి ఏ మరగవదు కోటగాక. నిమిషమేడతెగక హరి నిన్ను తలచి మమత నీ మీదనే మరపి బతుకుటగాక. నిమిషమేడతెగక హరి నిన్ను తలచి. ధనము వెంట తగిలి ధాన్యంబునకు తగిలి. ధనము వెంట ధనము వెంట తగిలి ధాన్యంబునకు తగిలి. తన మారి తగిలి కాతరుడైనను ధనము వెంట తగిలి ధాన్యంబునకు తగిలి. తన వారి తగిలి కాతరుడైనను ధనము వెంట తగిలి ధాన్యంబునకు తగిలి. తన వారి తగిలి కాతరుడైనను కను కలిగి శ్రీ వెంకటానాథ కాతువే. కను కలిగి శ్రీ వెంకటానాథ కాతువే. కొనసాగి నిన్ను నే కొలిచి బతుకుటగాక. కను కలిగి శ్రీ వెంకటానాథ కాతువే. కొనసాగి నిన్ను నే కొలిచి బతుకుటగాక. నిమిషమేడతెగక హరి నిన్ను తలచి మమత నీ మీదనే మరపి బతుకుటగాక. నిమిషమేడతెగక హరి నిన్ను తలచి మమత నీ మీదనే మరపి బతుకుటగాక.